ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచన చేయడం సరికాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు తెచ్చారని 8.15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయారని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు వడ్డీలు చెల్లించేందుకే 1.58 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏమాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. ఆ ప్రభుత్వం ఆనాడు వారు పెట్టిపోయిన బకాయిలే కదా, ఇట్లాంటి బకాయిలు, కాంట్రాక్టర్ల బకాయిలు, సర్పంచుల బకాయిలు, విద్యుత్ శాఖ బకాయిలు, ఆర్టీసీ కార్మికుల బకాయిలు ఈరోజు ప్రతి సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులో దొరికితే బ్యాంకులో తెచ్చిండు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చిండు, చేబదులు దొరికితే చేబదులు తెచ్చిండు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చిండు. మొత్తంగా 10 సంవత్సరాలలో 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్ 7, 2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చిండు. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు బట్టి చూస్తే తెలుస్తుంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. ఇట్లా 8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో ఆనమాళ్ళు దొరకకుండా పోయినాయి. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది.